नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि इस माह की 5 तारीख को प्याला कुर्ती के रहने वाले अशोक ने जो है उनके एक बिज़नेस दुश्मनी के तहत उनके गले में किसी ने जो है एक सर्जरी ब्लेड उतार दी, जिससे उनकी गर्दन और गले के अंदर वो ब्लेड अटक गई। तो उन्हें जो है अमीलियो हॉस्पिटल मुंतकिल किया गया था। बहुत सारे एग्ज़ामिनेशन के बाद उनका ऑपरेशन कंडक्ट किया गया और बड़े ही अच्छे अंदाज में जो है ऑपरेशन हुआ और कामयाब ऑपरेशन रहा। इसके मुताल्लिक़ अमीलियो हॉस्पिटल के डॉक्टर्स, डॉक्टर कुंडूरी, डॉक्टर शिल्पा, डॉक्टर श्रीनाथ रेड्डी, डॉक्टर समीर अहमद और दीगर ने इसके मुताल्लिक़ तफसीली जो है बयान दिया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। नाज़रीन, आप और हम जानते हैं कि बज़्म आईना के तहत जो है हम बज़्म आईना हमारे यूट्यूब चैनल के अंदर सियासी, समाजी, मजहबी और सूफियाना ख़बरें पेश करते हैं। लिहाजा आप हमारे चैनल को फॉलो करें। अगर आप हमारे चैनल को अब तक फॉलो नहीं किए तो ज़रूर फॉलो करें, कमेंट्स करें। మేడం మెయిన్గా రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి మెడ దగ్గర కాబట్టి హైలీ వాస్కులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. రక్తనాళాలు డ్యామేజ్ అండ్ స్వరపేటిక ఇది కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. మూడోది ఏంటంటే అన్నవాహిక, ఇవి మెయిన్గా ఉంటాయి. నాలుగోది వచ్చేసి స్పైనల్ కార్డ్. ఇంకా వెనక్కి వెళ్తే ఈ 4 స్ట్రక్చర్స్ మేజర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు హిస్టరీ ప్రకారం ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్తో మాకు పొడిచారు సార్ అని చెప్పారు. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత అందులో ఏంటంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్ కొంత భాగం అందులోనే ఉండిపోయింది మెడలోనే. అది తీయకపోతే ఏమవుతుందంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్స్ వాళ్ళకు మాటపోయే అవకాశం, రక్తస్రావం ఎక్కువైతే చనిపోయే అవకాశం, అన్నవాహిక పాడైతే అన్నం తినలేకపోయి దాన్ని ఇంకా మేజర్ ప్రాబ్లమ్ సీక్వెన్స్ అయ్యే ఛాన్సెస్, స్పైనల్ కార్డ్ కానీ ఎక్కువగా తగిలి ఉంటే కనుక పెరాలసిస్ ఛాన్సెస్, మాట రాకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఓవరాల్గా రిస్క్ అనేది ప్రాణానికి హై రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మేము చేసుకొని ఆ ఫారెన్ బాడీ అంటే ఆ మెటల్ ఆబ్జెక్ట్ అది నైఫ్ దాన్ని తీయడం, రిమైనింగ్ స్ట్రక్చర్స్ ఏమేమి డ్యామేజ్ అయినాయో మెయిన్గా ఇక్కడ డ్యామేజ్ అయినవి ఏంటంటే మేము ఆపరేషన్ థియేటర్లో చూసిన ప్రకారం రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి అండ్ ట్రకియా అంటాం, ఈ ట్రకియా అనేది డ్యామేజ్ అయింది. మూడోది అన్నవాహికకు పెద్దగా మేము అన్నీ చెక్ చేసాము, అక్కడేమో అదే డ్యామేజ్ కాలేదు. కానీ ఇంకొకటి డిస్కులు డ్యామేజ్ అయినాయి. వెన్నెముక దగ్గర ఒక డిస్క్లో ఇది పోయి ఇరుక్కుపోయింది అనమాట, ఇది డ్యామేజ్ అయినమాట. ఇవన్నీ కూడా రక్తనాళాలన్నీ కూడా రిపేర్ చేసినాము. ఇది స్వరపేటిక ట్రకియా అంటాం. ఈ ట్రకియాను కూడా మామూలుగా రెగ్యులర్గా ఆయన అన్నీ కూడా కంట్రోల్గా అన్నీ చేసి రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేశారు సార్ గారు, డాక్టర్ సమీర్ అని ఈఎన్టీ సర్జను. ఆ తర్వాత అన్నవాహికగా అన్నీ కూడా చెక్ చేసాం, అక్కడ ఏమి ఇబ్బంది మాకేం కనిపించలేదు. ఆ తర్వాత ఈ వెన్నుముకలో అది స్టక్ అయి ఉండిపోయింది. ఇట్లా వెన్నుముక ఉంటే ఈ ఎముకలో ఇలా స్టక్ అయి ఉండిపోయి అడిగి ఇరిగిపోయింది. దాన్ని కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని స్పైనల్ కార్డు చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్, బ్రెయిన్ నుంచి బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ సప్లై చేసే రక్తనాళాలు ఉండే మెయిన్ కార్డు స్పైనల్ కార్డ్, దానికి డ్యామేజ్ కాకుండా అతి జాగ్రత్తగా మేము ఆ మెటల్ ఆబ్జెక్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పేషెంట్ అది తీసేయడం వల్ల ఫస్ట్ సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేస్తున్నాం, తర్వాత స్పైనల్ కార్డ్ ఇంజురీస్ నుంచి ప్రివెంట్ చేస్తాం. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం నెక్ మూమెంట్స్ చేసినా కూడా అవి స్పైనల్ కార్డ్ తగిలి సివియర్గా లైఫ్ లాంగ్ పెరాలసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అది కాపాడుకోగలిగాం. రెండోది ఏంటంటే స్వరపేటికను రిపేర్ చేయగలిగాం. ఈ రిపేర్ చేయగలగడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు గాలి తీసుకోవడం ఈజీ అయింది. లేదంటే ఆయన వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటంటే ట్రకాస్టమీ చేసి ఇక్కడి నుంచే ట్యూబ్ పెట్టుకొని ఇక్కడి నుంచి గాలి తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ రిపేర్ చేయగలిగాం కాబట్టి ఆయన త్వరగా కోలుకోగలిగాడు. మూడోది ఏంటంటే ఈ వాస్కులర్ స్ట్రక్చర్స్, అక్కడ ఉన్న మెడలో హైయెస్ట్ వాస్కులర్ స్ట్రక్చర్స్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. ఈ వాస్కులర్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని బ్రాంచ్ వెజల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అవన్నీ కూడా వాస్కులర్ క్లిప్స్ అండ్ ప్రోలిన్ సూచర్స్తో అన్నీ కూడా సూచర్ చేసేసి ప్రాపర్గా మేము కంట్రోల్ చేయగలిగాం. దానివల్ల ఏంటంటే ఎక్కువ హెమటోమా, స్వెల్లింగ్స్ ఇవన్నీ లేకుండా మేము ఆపగలిగాం. ఇప్పుడు ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ డే మేము ఓన్లీ లిక్విడ్సే అలౌ చేస్తాం. ఎందుకంటే స్వెల్లింగ్ అనేది ఆపరేషన్ జరిగిన తర్వాత స్వెల్లింగ్ అనేది ఎక్కువ ఉండి అన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఒకటి ట్రకియా అంటే గాలిగొట్టం,